హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టడీ టైమ్స్. సో, ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ 2026కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక ఎక్స్‌ట్రార్డినరీ స్ట్రాటజీతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ స్ట్రాటజీని గనుక మీరు వాడినట్లయితే కేవలం 50% సిలబస్‌ని చదువుకొని మీరు 100%గా ఏఎల్‌పీ జాబ్ అనేది సాధించొచ్చు. ఎలానో మీకు విత్ ప్రాక్టికల్‌గా నేను చూపిస్తాను. ఇక్కడ మీకు పైన చూపిస్తున్నది సీబీటీ 1 సిలబస్, కిందున్నది సీబీటీ 2 సిలబస్. సో, సీబీటీ 1 వచ్చేసి 75 మార్క్స్‌కుంటుంది. సీబీటీ 2 వచ్చేసి పార్ట్ ఏ 100 మార్క్స్‌కుంటుంది. పార్ట్ బి 75 మార్క్స్‌కుంటుంది. పార్ట్ బి అనేది క్వాలిఫైయింగ్ నేచరే. ఇది తర్వాత చెప్తాను దీని గురించి. ఫస్ట్ మనం సీబీటీ 2లో పార్ట్ ఏ, సీబీటీ 1 గురించి డిస్కస్ చేసుకుందాం. సో, మీకు జాబ్ రావాలి అంటే సీబీటీ 2లో పార్ట్ ఏలో ఎవరికి ఎక్కువ మార్కులొస్తే వాళ్ళకే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ బి అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. అందరూ క్వాలిఫై అయితే సరిపోతుంది. అయితే ఇక్కడ మీరు సీబీటీ 1, సీబీటీ 2లో ఒకటి గమనించినట్లయితే, సీబీటీ 1లో మనకిక్కడ కెమిస్ట్రీ ఉంది. సో, సీబీటీ 2లో కెమిస్ట్రీ అనేది అసలు లేనే లేదు. సో, మీరు కెమిస్ట్రీ అనేది అసలకి ముట్టుకోవాల్సిన అవసరమే లేదు. మొత్తానికే. నేను జస్ట్ ఒక స్ట్రాటజీ చెప్తాను. ఫస్ట్ వినండి. విన్నాక యెస్! ఇది కరెక్టే అనుకుంటేనే ఫాలో అవ్వండి. ఈజీగా మీరు సీబీటీ 1 క్వాలిఫై అవుతారు. సీబీటీ 2కి మిగతా వాళ్ళకంటే 100% ఎఫిషియెంట్‌గా రెడీ అవుతారు. ఎందుకంటే మీరు సిలబస్‌ని కట్ చేసి సీబీటీ 2 సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి మీకు సీబీటీ 2లో ఎక్కువ మార్కులొచ్చే అవకాశం ఉంటుంది. సో, సీబీటీ 1లో కెమిస్ట్రీ మనం కట్ జేస్తున్నాం. అంటే చదవట్లేదు ప్రస్తుతానికైతే. ఎందుకంటే సీబీటీ 2లో అసలు కెమిస్ట్రీయే లేదు. అండ్ సీబీటీ 1లో బయాలజీ గూడా ఉంది. మనం బయాలజీ గూడా చదవట్లేదు. ఎందుకంటే సీబీటీ 2లో బయాలజీ అనేది అసలు లేనే లేదు. అండ్ సీబీటీ 1లో జీకే ఉంది. జీకే గూడా మనం చదవట్లేదు. ఎందుకంటే సీబీటీ 2లో అసలు జీకేనే ఉండదు. సీబీటీ 1లో కరెంట్ అఫైర్స్ గూడా ఉన్నాయి. మనం కరెంట్ అఫైర్స్ గూడా చదవం. ఎందుకంటే సీబీటీ 2లో కరెంట్ అఫైర్స్ కూడా లేవు. అంటే దాదాపు మీకు చూడండి కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే ఇంత సబ్జెక్ట్‌ని కట్ చేస్తే దాదాపు 50% సిలబస్ మనం కట్ చేసినట్టే. మిగతా మనం చదవాల్సిందేంది? మ్యాథ్స్, రీజనింగు అండ్ జనరల్ సైన్స్‌లో మీకు ఫిజిక్స్ నుంచి కొన్ని టాపిక్స్ మొత్తం గూడా ఫిజిక్స్ అంతా గూడా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ 7 టాపిక్స్ ఇక్కడ నేను చూపించినయి అంతే. ఆ 7 టాపిక్స్ ఏంటి? ప్రమాణాలు, కొలతలు, ద్రవ్యరాశి, బరువు, సాంద్రత, పని, శక్తి, సామర్థ్యము, వడి, వేగము, ఉష్ణము, ఉష్ణోగ్రత, విద్యుత్ ప్రవాహము, పర్యావరణ వ్యవస్థ. ఈ 7 టాపిక్స్ చదువుకుంటే సరిపోతది. దీంతో పాటు మ్యాథ్స్, రీజనింగ్ రెగ్యులర్‌గా ప్రతి ఒక్క బిట్టు ప్రాక్టీస్ చేయాల్సిందే. లాస్ట్ ఒక 12-14 ఇయర్స్ నుంచి వచ్చిన ప్రతి మోడల్ ప్రాక్టీస్ చేయాలి. ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు రైల్వేకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్‌కి పనికొచ్చేటట్టు మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అన్ని బుక్స్ రెడీ చేయడం జరిగింది. దాంట్లో ఒక్క బిట్ కూడా వదలకుండా చదవండి. మొన్న 2025లో సేమ్ బిట్స్, సేమ్ మోడల్స్ అనేది రావడం జరిగింది. సో, కాబట్టి ఇప్పుడు మీరు మ్యాథ్స్ పర్ఫెక్ట్ అయిపోతారు. రీజనింగ్ పర్ఫెక్ట్ అయిపోతారు. ఇక్కడ నేను చెప్పిన 7 టాపిక్స్ ఉన్నాయి గదా! ఫిజిక్స్ నుంచి అవి గూడా పర్ఫెక్ట్ అయితారు. సో, మీరు సీబీటీ 1 క్వాలిఫై అయిపోతారు ఈజీగా. సో, సీబీటీ 2కి మీకు ఇంకా సబ్జెక్ట్ ఏం మిగిలింది చూడండి. ఆల్రెడీ మ్యాథ్స్ అయిపోయింది. ఎందుకంటే మనం ఆల్రెడీ సీబీటీ 1కే క్లియర్ చేసాము. మీరు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ రీజనింగ్ గూడా మనం ఆల్రెడీ చదివేసాము. జస్ట్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ 7 టాపిక్స్ ఉన్నాయి చూడండి. ఆ 7 టాపిక్స్ గూడా మీరు చదివేసినట్లే. ఎక్కడ చూడండి ఇక్కడ యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్, ఎనర్జీ, అదేవిధంగా స్పీడ్, వెలాసిటీ, హీట్, బేసిక్ ఎలక్ట్రిసిటీ. అంటే దీంట్లో కూడా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా 50% సిలబస్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఇంకా సీబీటీ 2 చదవాల్సింది ఏం తెలుసా? డ్రాయింగ్ ఒకటి, మీకు ఓన్లీ జస్ట్ ఒకటి డ్రాయింగ్ ఒకటి చదువుకొని, అదేవిధంగా ఐటీ లిటరసీ అంటే కంప్యూటర్ గురించి కొద్దిగా మనకు ఉంటుంది. దాంతో పాటుగా లివర్స్, మెషిన్స్, అదేవిధంగా ఆక్యుపేషన్ సేఫ్టీ, హెల్త్ ఇవన్నీ మీకు నేను తర్వాత చెప్తాను. మన బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ బుక్ ఉంటుంది. దీంట్లో ప్రతి టాపిక్ కూడా ఉంటుంది. కావాలంటే ఆ బుక్ తీసుకొని కూడా మీరు ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు చదువుకున్నట్లయితే ఏఎల్‌పీ సీబీటీ 1 క్లియర్ అవ్వడమే కాకుండా సీబీటీ 2కి అనవసరమైన సబ్జెక్ట్‌ని కట్ చేసి కెమిస్ట్రీ, బయాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ చదువుకునే బదులు దాని ప్లేస్‌లో ఇంకా మీరు మ్యాథ్స్‌ని, రీజనింగ్‌ని, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఈ టాపిక్స్‌ని ఇంకా ఎక్కువగా ప్రిపేర్ అయినట్లయితే మిగతా వాళ్ళకంటే మీకు 100% ఎక్కువగా జాబ్ సాధించుకునే అవకాశాలుంటాయి. గతంలో పోస్టులతో పోల్చుకుంటే అంటే 2026లో అన్ని పోస్టులతో పోల్చుకుంటే ఏఎల్‌పీ పోస్టులనేది చాలా బాగున్నాయి. 9000 పోస్టులున్నాయి మనకి. సో, ఇప్పుడు ఉన్న ప్రస్తుతం నోటిఫికేషన్‌లో ఈజీగా జాబ్ సాధించుకునేది ఏదన్నా ఉందా అంటే ఏఎల్‌పీనే. సో, కాబట్టి బాగా చదువుకొని విజయావకాశాలకి మీరు దగ్గరవుతారని కోరుకుంటున్నాను. ఆర్ఆర్‌బీ నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్‌కి పనికొచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండవలసిన బుక్స్ ఇవి. 2024, 2025లో జరిగిన ఎగ్జామ్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన
పబ్లికేషన్ బుక్స్ ఇవి. సో, మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి. 2026 కొత్త ఎడిషన్ ఇది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కూడా సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 545 ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాసులు ఇస్తారనమాట. అంటే ప్రతి సబ్జెక్ట్‌కి, ప్రతి టాపిక్‌కి ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క వీడియో క్వెషన్స్ అనేది మీకు ఎక్స్‌ప్లనేషన్‌తో సహా ఇస్తారు. ఎటువంటి యాప్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు మొబైల్‌కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్‌కి. అది ఓపెన్ చేసి 1 ఇయర్ పాటు మీరు చూడొచ్చు. 1 ఇయర్ ఉంటుంది మీకు వాలిడిటీ. సేమ్ రీజనింగ్ కూడా అంతే. మొత్తం మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత 14 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ వైస్‌గా, టాపిక్ వైస్‌గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇవి. ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 540 ఉంటుంది. ఫ్రీ వీడియో క్లాసులు ఉంటాయి. మోడల్‌కి ఒక క్వెషన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైన్స్ థియరీ ఇది. మొత్తం ఎన్సీఈఆర్‌టీ, ఆర్ఆర్‌బీ బేస్డ్‌గా తయారు చేసిన బుక్ ఇది. తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. 399 కాస్ట్ ఉంటుంది. అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ 14 ఇయర్స్ నుంచి వచ్చిన అన్ని క్వెషన్స్‌ని చాప్టర్ వైస్‌గా విడగొట్టి మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్, ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ 480. అండ్ దీంతో పాటుగా 87 మోడల్స్ వీడియో క్లాసులు ఉంటాయి. అంటే ఏవి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. సో 87 మోడల్స్ ఉంటాయి. దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. రూ. 470 ఉంటుంది. ఇంకా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్ని బుక్స్ అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. సపోజ్‌కి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్, సైన్స్ థియరీ, జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికొస్తాయి. ఆఖరికి మీకు ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా పనికొస్తుంది. కానీ ఈ బుక్ ఏదైతే మీకు 6వ బుక్ ఉందో టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏఎల్పీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మాత్రమే ఈ 6వ బుక్ తీసుకోండి. మిగతా మిగతా వాళ్ళందరూ ఈ మిగతా 5 బుక్‌లు తీసుకుంటే సరిపోతుంది. సో సింగిల్‌గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఎనీ 2 బుక్స్ 915, ఎనీ 3 బుక్స్ 1299, ఎనీ 4 బుక్స్ 1750, ఎనీ 5 బుక్స్ 2100 అంటే 2100, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్‌కి పనికొస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే గనక ఫోన్‌పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నంబర్ మూడిటికి అన్నిటికి కామన్ నంబర్ ఇది. ఈ నంబర్‌కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్‌ని సేమ్ ఇదే నంబర్ వాట్సాప్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే నంబర్ వాట్సాప్ మీరు ఏమేం డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రెస్, హోమ్ డెలివరీ ఎక్కడ కావాలో హోమ్ అన్న హాస్టల్ అయినా ఎక్కడ ఉంటే అక్కడ ఆ అడ్రెస్ ప్లస్ మెయిల్ ఐడి. మెయిల్ ఐడి ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్. మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ యాక్టివేషన్ అయ్యి మీకు 1 ఇయర్ పాటు వాలిడిటీలో ఉంటుంది. ఆ యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడి. మెయిల్ ఐడికి ఎటువంటి మెసేజ్ రాదు. డైరెక్ట్ మీరు వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది లింక్. అండ్ బుక్ నేమ్స్ ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు, 2 బుక్స్ తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5 బుక్స్, 4 తీసుకుంటే 4 లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటా అన్నా అలాగైనా తీసుకోవచ్చు. ఏ విధంగానే తీసుకోవచ్చు. సో ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నంబర్‌కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.